హాయ్ ఫ్రెండ్స్, ఆలూ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని, అల్లం పేస్ట్ వేగిన తర్వాత మిక్సీ పట్టిన టమాటో వేసుకొని, పసుపు, ఉప్పు, కారం వేసుకొని, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోండి. బాగా వేగిన తర్వాత అలాగే మగ్గిన తర్వాత గుజ్జు తిక్కబడుతుంది. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్న ఆలుగడ్డలు వేసుకొని దాంతో అలాగే ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా గ్రేవీ అనేది చిక్కబడిద్ది. చిక్కబడిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసుకోండి. చింతపండు పులుసు అలాగే 3 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఇంకొద్దిగా తిక్కబడిద్ది మన గ్రేవీ అనేది. చూడండి ఇలా ఉండిద్ది. ఇలా ఉన్నప్పుడు అంతే ఫ్రెండ్స్, ఉప్పు కారం చూసుకొని కరెక్ట్గా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఆలూ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బండి పెట్టుకొని